మనం చెప్పిన తర్వాత అప్పుడప్పుడు ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయని చెప్పి అప్పుడు మనం అందుకే నేను మీ దగ్గరికి వచ్చా. సో ఫస్ట్ టైం మైక్ మీ చేతిలో కాకుండా పక్కన ఇంకొక యాంకర్ చేతిలో ఉంటే ఏమనిపిస్తుంటుంది అక్క? కిక్కే వేరప్ప అనిపిస్తుంది. హలో ఎవ్రీబడీ, నా ప్రోగ్రామ్ చూసి పెరిగినటువంటి పిల్లలు, అలాగే పెంచినటువంటి అమ్మలు, బాగా కోప్పడినటువంటి నాన్నలు, అందరికీ స్వాగతం. మళ్ళీ మాట్లాడతా అమ్మాయి, ఇవాళ యాంకర్ నువ్వే. ఓకే, ఎస్ అక్క, నేనే. అసలే నాకు పేమెంట్ లేదమ్మా ఇవాళ. అడుగు. బట్ ఇచ్చినట్టున్నారు కదక్క, ఇంత మంచి బ్యానర్, ప్రొడ్యూసర్నే పక్కన కూర్చోబెట్టుకున్నారు. మీరు చూడండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అంత ప్యాకేజ్ అమ్మా. బట్ అక్క ఇప్పుడే ఒక డ్రెస్ లో మిమ్మల్ని చూసాం మేము, చాలా పవర్ఫుల్ డ్రెస్ లో మేము చూసాం మిమ్మల్ని. సో ఏంటి పరిస్థితి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మనం గబ్బర్ సింగ్ లో చూసాము, విక్రమార్కుడులో ఒక రవితేజ గారిని చూసాము, విజయశాంతి గారిని చూసాము. ఆ తర్వాత నన్ను చూడబోతున్నారు. ఒక్క నిమిషం అక్క, ఒక్క నిమిషం. యాంకర్ నేను, ఎలివేషన్ నేను ఇవ్వాలి. ఒక గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసాం, విక్రమార్కుడులో రవితేజ గారిని చూసాం, ఇప్పుడు ప్రేమంటేలో చూడబోతున్నాం సుమా కనకాల గారిని. సో ఏంటక్క, పవర్తో పాటు బోలెడంత ఫన్ కూడా ఉంటుందా? ఎందుకంటే థ్రిల్లు ప్రాప్తి రస్తు అన్నారు ప్రేమంటే పైన, కింద ఏమో ట్యాగ్ లైన్. అక్కడ చివరికి కూర్చున్నాడే వైట్ కలర్ జాకెట్ వేసుకొని, మాకన్నా కొంచెం ఎక్కువ జుట్టు ఎక్కువ జుట్టు. అవును, అతనికి 2 రబ్బర్ బ్యాండ్లు వేసి ఒక 2 సైడ్ పిన్లు వేయండి ఫస్ట్. అతను దీన్ని ఒక రామ్ కామ్ గా తీర్చిదిద్దాడు. ఓకే, yes, he is Mr. నవనీత్. ఐ నో, ఐ ఆల్రెడీ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. మీకు నేను కొంచెం అన్యాయం జరిగింది. నాకు ఏంటక్క అన్యాయం? మీకు జరగడం అనేది ఇది కొంచెం బాధించదగ్గ విషయం. ఒక కేసు కూడా ఇవ్వట్లేదు, ఒక ప్రాపర్ గా ఒక కేసు కూడా ఇవ్వట్లేదు. నన్ను మిస్టర్ సంపత్ అంటే వెనల్ కిషోర్ కింద పడేశారు. ఐఎమ్ అండర్ హిమ్. ప్రాబ్లమేనే. అంటే నాకు తెలిసి మీరు ఆ టైంకి ఉండట్లేదేమో, ఉన్న వేదికల మీద ఉంటుంటే మీకు కేసులు ఎలా ఇస్తారు చెప్పండి? సో ఎలాగైనా సరే మనం November 21st కి చూద్దాం. ఇది ఎగ్జాక్ట్లీ November 21st కి చూద్దాం. అండ్ దాని తర్వాత వీడియో రెడీ ఉంటే మనం వేసేద్దాం. ఆ వీడియో రాదు. ప్రేమ అంటే ఇంతకీ మీరేమంటారు? ప్రేమ పెళ్ళి అసలే మీది? మీ ఫ్యామిలీ బిజీగా ఉన్నారు. మొన్ననే కలిశాను లిటిల్ హార్ట్స్ లో రాజీవ్ కనకాల గారిని, దాని తర్వాత వెంటనే కలిసింది గోపాలరావు అంకుల్. మేమైతే రాజీవ్ గారిని కలిసాను. దాని తర్వాత మోగ్లీలో కలిశాను మీ అబ్బాయి రోషన్ ని. సో మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి డెడికేట్ అయిపోయాం అమ్మా, డెడికేట్ అయిపోయాం. ఇంత త్యాగాన్ని కూడా వస్తుంది. యా. సో ప్రేమ అంటే ఇంతకీ మీరేమంటారు? ప్రేమ వివాహం చేసుకున్న మీరు. ప్రేమంటే రాజీవ్ కనకాల. ఎందుకంటే ఈ రోజు మా ఆయన లైవ్ లో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాడు, అందుకోసం ఆయన పేరు చెప్పకపోతే ఫీల్ అవుతాడని చెప్పేశా. అందుకోసం చెప్పారా? ఓకే. ఇక్కడైతే ప్రియదర్శి గారు అంటే ఆ రోల్, మా హీరోయిన్ కి కోపడ్డప్పుడు చాయ్ బాగా చేసి పెడుతూ ఉంటారు గొడవల్ని సార్ట్ అవుట్ చేయడానికి. అండ్ మీరు కోపడ్డప్పుడు, మీరు అలిగినప్పుడు రాజీవ్ గారు ఏం చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు? డాన్స్ చేస్తారు. ఈ టాలెంట్ మాకు తెలియదు అక్క. అది నీకు చూపించే టాలెంట్ కాదు, నేను కదా పెళ్ళాన్ని. ఓకే సారీ, అది నిజమే కదా, ఎప్పుడు నేను చూడలేదంటే. యా కరెక్ట్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రేమ అంటే ప్రియదర్శి గారి దగ్గర తెలుసుకుందాం అని అనుకుంటున్నాం మేము. ప్రేమంటే ఇంతమంది మధ్యలో సినిమాని నా గురించి మాట్లాడడం బేసిక్లీ. ప్రేమంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ప్రేమంటే ఇట్లా ఇక్కడ యాపిల్ స్టోర్లో 50% ఆఫ్ పెడితే అది ప్రేమంటే బేసికలీ. లేదా ఫుడ్ కోర్ట్లో సడన్గా ఏం తిన్నా సరే 100 రూపాయలు, ఇట్లాంటివి ఉంటే ప్రేమంటే. ఇట్లాంటివి కూడా చాలా బాగుంటాయి ఆఫర్స్. బట్ ప్రేమంటే కొంచెం ట్రాఫిక్ బయట తక్కువ ఉంటే కూడా చాలా బాగుంటుంది. అసలు ప్రేమంటే అనేది ముందు పెట్టి మీరు మీకు కావాల్సినవన్నీ దాని ముందు పెడుతున్నారు కదా. యా, ప్రస్తుతానికి అదే. అంటే ఇవన్నీ కాకుండా నిజమైన ప్రేమ అంటే ఏంటి? సో థ్రిల్ ఎప్పుడు ప్రాప్తిస్తుంది? నిజమైన ప్రేమ అంటే చాలా చాలా వైడ్ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు ఈ టైంలో చాలా చెప్పాలనుకుంటున్నా. అంటే ఎందుకు మా అమ్మ గుర్తొచ్చింది సడన్గా. బట్ యా, ప్రేమ అంటే అమ్మ. కరెక్ట్. అండ్ ఫైనల్గా ఆనంద్ గారు ప్రేమ అంటే ఏమని చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే మీరు? ఫస్ట్లీ హాయ్ అందరికీ. ప్రేమ అంటే మా మంచి సినిమా. ప్రేమంటే అంటున్నారు ఆవిడ. ప్రేమంటే
థ్రిల్ ప్రాప్తిరస్తు అంటున్నారు ఆవిడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఎస్